వ్యాప్తంగా రెండో రోజు కాంగ్రెస్ ఆందోళనలు. చార్జ్షీట్లో రాహుల్ సోనియా పేర్లు చేర్చడంపై నిరసన. కాంగ్రెస్ కు కౌంటర్ గా బీజేవైఎం ఆందోళనలు. రాహుల్ సోనియాకు వ్యతిరేకంగా నిరసనలు. తిరుపతి ఎస్పీ గోశాల దగ్గర హైటెన్షన్. కూటమి వైసీపీ నేతల మధ్య వాగ్వాదం. సిట్ విచారణకు హాజరు కాని విజయసాయిరెడ్డి ఇవాళ రాలేనంటూ అధికారులకు సమాచారం. ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట. లాయర్ సమక్షంలో ప్రశ్నించాలని సిఐడికి ఆదేశం. కొత్తగా ఏమీ లేదు, అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారు. మూడో రోజు ముగిసిన రాబర్ట్ వాద్రా ఈడీ విచారణ. అర్హత ఉన్న ఉపాధ్యాయులను కొనసాగించండి, మిగిలిన పోస్టులకు కొత్త రిక్రూట్మెంట్. బెంగాల్ సర్కార్కు సుప్రీం ఆదేశం. ఆప్ గుజరాత్ ఇన్ఛార్జ్ దుర్గేష్ ఇంటిపై సీబీఐ దాడులు. ఎఫ్సీఆర్ఏ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు. ట్రంప్ ఆర్థిక విధానాలపై స్వదేశంలోనూ విమర్శలు. అమెరికాకు తీవ్ర పరిణామాలు తప్పవన్న ఫెడ్ చైర్మన్. కయ్యానికి కాలు దూవుతున్న చైనా. తైవాన్ సమీపంలో జలాంతర్గాముల మోహరింపు. తగ్గేదలే అంటున్న బంగారం ధర. లక్షకు చేరువలో గోల్డ్ రేట్. భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. 78,000 పాయింట్ల ఎగువకు సెన్సెక్స్.